నమస్సుమాంజలు. అలాగే ఈరోజు విలియం ఎలియాస్ హోవే అనే వ్యక్తి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు టైలర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ విలియమ్స్ ఎలియాస్ అనే వ్యక్తి అమెరికన్ దేశస్థుడు. అతను ఈ కుట్టుమిషన్ యంత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ కుట్టుమిషన్ యంత్రాన్ని 1846లో ఈ లాక్ స్టిక్ యంత్రాన్ని కనిపెట్టి అతను పేటెంట్ రైట్స్ని పొందడం జరిగింది. అది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల మన వాళ్ళు ఈ మిషన్లన్నీ వాడి వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఇవంతా దర్జీలుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. దర్జీ అంటే ఒక వ్యక్తికి షర్టు కుట్టడం, ఆ దర్జీలు కుట్టిన షర్టుని వేసుకొని మనం దర్జాగా బజార్లో తిరుగుతుంటాం. కానీ దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. కొంతమంది చాలా నైపుణ్యత గల వ్యక్తులు కూడా ఉన్నారు టైలర్స్లో. ఎలాగంటే మనిషి యొక్క హైటు, సైజు ఇవన్నీ చూసి కళ్ళతో చూసి కొలత లేకుండా కుట్టే వాళ్ళు ఉన్నారు చాలామంది. అంత ఎక్సలెన్సీ ఉంది వీళ్ళ దగ్గర. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా కూడా టైలర్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్, కుందన్ వర్క్స్, అలాగే ఇంకా లేటెస్ట్గా ఈ కంప్యూటర్ సిస్టమ్స్ కూడా వచ్చి సిస్టంలో ఫీడ్ చేస్తే ఆటోమేటిక్గా అది లేడీస్కి తెలిసి ఉంటుంది. కంప్యూటర్ సిస్టంలో ఫీడ్ చేస్తే ఎంబ్రాయిడరీ వర్క్స్, ఈ కుందన్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది దినదినానికి అభివృద్ధి చెందుతూ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ రెడీమేడ్ షాపులు రావడం వలన వీళ్ళ టైలర్స్కి అందరికీ కూడా ఈ షర్ట్లను కుట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి గిరాకీ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రెడీమేడ్ షాపులు ఉన్నా కూడా మనం ఇక్కడ స్థానికులంతా కూడా మన ఇక్కడ సంబంధించిన టైలర్స్కు మనం బట్టలు ఇస్తే వాళ్ళు కుర్చి వాళ్ళకి జీవనాధారంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నంద్యాల కూడా మంచి టైలర్స్ ఉన్నారు. గతంలో కూడా నేను చిన్నప్పటి నుంచి చూశాను. చాలామంది టైలర్స్ మున్సిపల్ హై స్కూల్ రూట్లో చాలామంది టైలర్స్ ఉన్నారు. నంద్యాల టౌన్లో పార్క్ రోడ్లో కూడా టైలర్స్ ఉండేవాళ్ళు. కాబట్టి మంచి టైలర్స్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి టైలర్స్ దినోత్సవం కాబట్టి విలియం గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని టైలర్స్ డే చేసినందుకు టైలర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అలాగే ఇప్పుడు అధ్యక్షులు మాట్లాడుతూ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలా అది ఇదని చెప్పారు. అది మంత్రివారి దృష్టికి ఫయాజ్ గారిని తీసుకెళ్ళమని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ కుట్టు మిషన్ల వలన టైలర్స్ ఎక్కువ చూపు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఆ మిషన్కి వెళ్ళి కుట్టేటప్పుడు చూస్తూ చూపు తగ్గిపోతుంది, శుక్లాలు వస్తాయి, చాలా ఇబ్బంది, ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు కొంత ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ హెల్త్ ఇన్సూరెన్సులు చేసుకుంటూ ఇవన్నీ కూడా మీ వృత్తిని దుస్తులు కావాల్సి వస్తుంది. కాబట్టి మనకు చైనా, ఇండియా ఇటువంటి కంట్రీస్లో టైలర్స్ ఎక్కువగా ఉంటాయి. వరల్స్ మామూలు విలియం ఎలియాస్ ఈ హౌస్ చూసుకుంటే ఈ ఒక్క ఇన్వెన్షనే కాకుండా టైలర్ మిషన్ ఇన్వెన్షనే కాకుండా చాలా రకరకాల ఇన్వెన్షన్ చేసేసి ఈ టైలరింగ్లోనే ఒక వినూత్నమైన ప్రయోగాలు, వినూత్నమైన అన్వేషణలు చేసిన గొప్ప వ్యక్తి. కాబట్టి అతని పేరుతోనే ఈ టైలర్స్ డే మనం నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం నిర్వహించుకునే ఈ డే ఇది. మనం టైలర్స్గా చూసుకుంటే మొట్టమొదటిసారి మనం పాత సినిమాల్లో చూస్తుంటే దుస్తులు ఎలా ఉండేటివి, ఒక పెద్ద కవర్లాగా 2 చేతులు మాత్రం ఉంటే కాళ్ళ నుండి తాళ్ళు కట్టే విధంగా ఉండేటివి దుస్తులు. అంటే టైలర్స్ మిషన్స్ కాకముందు మామూలుగా చేతులతో మనం దుస్తులు తయారు చేసుకునేటప్పుడు దుస్తులు వేసుకునే పద్ధతిని మనం గమనించిన తర్వాత ఆ తర్వాత టైలర్స్లో నైపుణ్యం స్టార్ట్ అయిన తర్వాత టైలర్స్ దుస్తులు తయారు చేసిన తర్వాత రకరకాల అందమైన దుస్తులు ప్రజలకు తయారు చేయడం జరిగింది. దీంట్లో టైలర్ని మనము ఊరికే ఒక సాధారణమైన వ్యక్తిగా కాకుండా టైలర్లో ఉండే ఒక ఇంజనీర్, ఒక ఆర్మేషన్, ఒక కొత్త రకమైన దుస్తులు కుట్టడం అనేది మనం గమనిస్తూ వస్తుంటే ఆ టైలర్స్ వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు తీసుకున్న వృత్తిలో వాళ్ళు బాగా రాణించగలరు, బాగా పేరున్న టైలర్స్గా రికగ్నైజ్ చేయగలరు. నేను అడ్వకేట్గా నంద్యాలకు ప్రాక్టీస్కి వచ్చిన కొత్తలో ఇక్కడ ఇబ్రహీం అనే ఒక టైలర్ ఉండేవాడు. ఆ టైలర్ ఒక్కటి మాత్రమే కోట్స్ కుట్టేవాడు. మాకు బ్లాక్ కోట్స్ కుట్టడం అంటే ఆ టైలర్ అడ్వకేట్ పోవాలంటే ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి కోట్స్ మాత్రం కుట్టించుకోవాలి.
వారు హ్యాండ్ స్టిచ్చింగ్ అంటే ఒక టైలర్ ఒక కోట్ తీసుకుంటే అండ్ హీ విల్ టేక్ అబౌట్ 1 month టైం, ఒక సుమారు ఒక 4 రోజులు టైం తీసుకొని శుభ్రంగా చక్కగా మాకు కుట్టించేవాడు. సో అతని విధానం మాకు క్లాత్ ఇస్తే ఆ క్లాత్ను ఒక పద్ధతిగా అనుకూలంగా మెజర్మెంట్స్ ప్రకారము దేనికి దానికి అన్నింటిని జోడించి ఒక కోట్ను తయారు చేయడం అనేది అంత సులభమైన విద్య కాదు. వేసుకోవడం చాలా సులభం, దాన్ని తయారు చేయడంలో ఉండే ప్రతిభ, దానికి తీసుకునే టైం, దానికి తీసుకునే నైపుణ్యం, ఇవన్నీ కూడా మీ టైలర్స్లో ఉండేది. సో అట్లాగా చక్కటి టైలర్స్ను, బాగా పేరున్న టైలర్స్ను మనం ఈరోజు గౌరవించుకోవడం ద్వారా వరల్డ్ టైలర్స్ డేను మనం ఆనందంగా సంతోషంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది, ఒక పండుగలాగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది, టైలర్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వృత్తిలో నైపుణ్యాన్ని సాధించడానికి వాళ్ళకు ఒక ఉత్ప్రేరకం లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం వరల్డ్ టైలర్స్ డేను నిర్వహించుకుంటున్నాం. సో ఈ వరల్డ్ టైలర్స్ డేను ఇంతమంది సమక్షంలో మన అందరం నిర్వహించుకుంటున్నందుకు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కూడా ఆర్గనైజేషన్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. మీ అందరికి మేము ముందు ఇచ్చాము ఆ పథకాలు ఏంటి అనేది కూడా. ఈ పథకాన్ని పదే మీకు తెలియపరుస్తున్నాము. గవర్నమెంట్ నుంచి కూడా మనం సాధించుకోవాల్సింది చాలా ఉంది. కాకపోతే మన టైలర్లందరూ ఐక్యతగా లోపిస్తూ ఉంది. టైలర్లు ఐక్యత ఉంటే మనం దేనైనా సాధించుకోగలుగుతాం. అదేవిధంగా లాస్ట్ టైలర్ డే రోజున మన వేదికను మన అన్నగారు ఫరూక్ అన్నగారు మన వేదికను పంచుకోవడం జరిగింది. ఆ వేదికలో మనం అన్నగారికి ఒకటే కోరుకున్నాం, అన్న మా టైలర్లందరూ చాలా బీదవాళ్ళు, ఎందుకంటే పరిస్థితులు చాలా మారుతున్నాయి, రెడీమేడ్ రంగులు ఎక్కువైపోయిన తర్వాత ప్రతి టైలర్ కూడా రోజు గడవడం కూడా కష్టంగా ఉంది చెప్పాలంటే. పండుగ పూట మాత్రం వాళ్ళ ముఖాలు కొద్దిగా ఆనందంగా కనిపిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ పండుగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు, ఎందుకంటే పనులు లేక. కానీ అలాంటి స్థితిలో టైలర్లు కూడా కొనసాగుతున్నారు. కాబట్టి మా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలన్నా ఈ ఫంక్షన్లకు మేము బాధ్యత కట్టి చేసుకోవాలంటే చేసుకోలేము. కాబట్టి మాకు ఒక కమ్యూనిటీ వాళ్ళు కావాలని చెప్పేసి మేము అన్నగారిని కోరడం జరిగింది. ఆ రోజు అన్న మీకు ఖచ్చితంగా 15 సెంట్లు నేను ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా నేను నంద్యాల గెలిస్తే నేను 15 సెంట్లు మీకు కేటాయిస్తానని చెప్పేసి మాకు ఇదే సభాముఖంగా హామీ ఇచ్చారు. అది పత్రికా మీడియంగా కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఈరోజు అన్నగారు లేరు, అన్నగారు కుమారుడు ఉన్నారు. కాబట్టి మా అన్నగా వింటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా టైలర్ల జీవితాలు కూడా చాలా చిన్న భిన్నంగా ఉన్నాయి. వారికి గతంలో ఒక 15 ఏళ్ల కిందట వైఎస్ఆర్ కాలనీలో టైలర్ స్థలాలు ఇచ్చారు. అప్పటికి మా టైలర్ల అసోసియేషన్లు ఎక్కువ లేవు, చాలా మందికి అవగాహన కూడా లేదు ఇస్తున్నట్టుగా. కొంతమందికి ఏమో స్థలాలు దొరికినాయి, ఇక చాలా మంది కూడా రావాల్సి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క టైలర్కి ఎవరైతే ఇంటి స్థలాలు లేవో వాళ్ళు కూడా ఇంటి స్థలాన్ని ఇప్పించి మంజూరు చేయిస్తారని చెప్పేసి ఈ సభామూలకంగా పైగన్న గారికి తెలియజేస్తున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.